చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టర్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వెలుగు యూనిమీటర్ల ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరుద్యోగులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, వేధింపులు, తొలగింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఎదురైన ఘటనలు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉండటం బాధాకరమన్నారు. తమకు మంచి జరుగుతోందని ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి గెలిపించామన్నారు. కానీ తమను వేధింపులకు గురిచేసేందుకే అధికారంలోకి వచ్చినట్లుగా ఉందని అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి ఆరోపించారు. ఇటీవల అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో రాజకీయ నాయకుల వేధింపులు తాళలేక అంగన్వాడీ కార్యకర్త నాగరత్నం ఆత్మహత్యానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చిన్న ఉద్యోగులపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లందరూ కూడా సమస్యలపైన ధర్నా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీలకి రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయి. మనకు గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి ఆ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం వస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆ రోజు వచ్చి 42 రోజులు సమ్మె చేస్తా అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి మీకు అండగా ఉంటాము, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి మాకు చాలా హామీలు ఇచ్చారు. ఈ రోజైతే ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులే స్కీమ్ వర్కర్ల పైన వేధింపులు ఎక్కువయ్యాయి. గ్రామాలలో చోటా నాయకులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.